నీ ప్రేమ ఒడిలో పార్ట్ 32 రచన మీనాకుమారి గారు. శ్రీనాథ్ వర్మ ఆరోగ్య విషయంలో మధురత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూనే పాపను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం శ్రీనివాస్ వర్మ గారికి, శ్రీలక్ష్మి గారికి ఎంతో నచ్చింది. శ్రీదేవి మూర్ఖురాలు, ఎన్ని విషయాలు చెప్పినా వినే తత్వం కాదు. పాపం వెంకట్రావు చాలా బాధపడ్డారు. తన మాట ఆ తల్లి కూతుర్లు వినడం లేదని కోరి జీవితాన్ని పాడు చేసుకుంటుంది తన కూతురు అని బాధపడుతూ క్షమించమని తన భార్య మూర్ఖత్వానికి, తన కూతురు అవివేకతత్వానికి మన్నించమని అడిగినట్లు కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు ఆయన. ఆయన పాత రోజులు మర్చిపోలేదు. అందుకే వెంకట్రావు గారిలో ఏ మార్పు లేదు. ఏమీ లేనప్పుడు సహాయం చేసిన ఉన్నతమైన మనసున్న శ్రీనివాస్ వర్మ గారి ఇంటి కోడలిగా తన కూతుర్ని పంపించడం అనేది ఊహించని ఎంత గొప్ప విషయమో. ఆ రోజుల్లో అది నిజంగా చాలా గొప్పగా చెప్పుకున్నారు. అటు లీలావతి మా అమ్మాయిని కోరి మరీ చేసుకుంటున్నారు, అంత గొప్ప ఇంటి వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అని గొప్పలు చెప్పుకుంది అందరికీ. కానీ రోజులు మారాయి. లీలావతి మూర్ఖంగా తన సొంత మేనల్లుడైన శ్రీనాథ్ వర్మ జీవితంలోకి ప్రవేశించిన తన కూతుర్ని బయటకు రప్పించి తన మేనల్లుడు అయిన విష్ణుకి అలా ఇచ్చి వివాహం చేయడంలో అసలు వెంకట్రావు గారికి అసహ్యంగాను, చాలా చిన్నతనంగాను, ఎంతో బాధగా అనిపించింది. పైగా తన కూతురు తన కన్న కూతురుని కూడా శ్రీనిలయం దగ్గరే వదిలేయమని చెప్పడం మరింత విడ్డూరంగా అనిపించింది. కాలం నిజంగా ఎంత మారిపోతుంది. కన్న బిడ్డల కోసం తమ ప్రాణాలు అర్పించిన ఈ భరత భూమిలో ఇటువంటి లీలావతి కూడా ఉండడం అనేది చూస్తూనే ఉన్నారు. శ్రీదేవి లాంటి క్షణికమైన సుఖాల కోసం ఉన్నతమైన నిండు జీవితాన్ని పాడు చేసుకోవడం లాంటి అమ్మాయిలను చూశాడు. మామూలుగానే జరుగుతున్నాయి, కానీ అది తన ఇంట్లో జరగడం వెంకట్రావు గారికి చాలా బాధగా అనిపించింది. స్వయంగా ఆయనే మధులతను మెచ్చుకుంటూ నిజం చెప్పాలి అంటే ఈనాడు శ్రీనాథ్ వర్మ ప్రాణాలతో ఉన్నాడు అంటే అందుకు కారణం మధులత. అదో లాంటి వైరస్, అంటువ్యాధి లాంటిది. అతని దగ్గరకు వెళితే ఆ వ్యాధి సోకుతుంది అన్న భయంతో అందరూ దూరంగా ఉంటే ఒకప్పుడు ప్రేమించిన ఆ అమ్మాయి వచ్చి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ అమ్మాయి తన ప్రాణాలకు తెగించినట్లే కదా. అప్పుడే అమ్మాయికి శ్రీనాథ్ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. శ్రీదేవి తత్వం వల్ల లాగానే బాధ్యత అనేది లేకుండా ఉంటే శ్రీనాథ్ వర్మ అసలు లేడు. శ్రీనాథ్ వర్మకు రెండవ జన్మనిచ్చిన మధులత అతని భార్య కావడం తప్పేమీ లేదు. ఈ సమాజం ఏదైనా కోస్తే అప్పుడు నేనే అడ్డు నిలబడతాను అని శ్రీనాథ్ వర్మ, మధులత ఇద్దరూ చేసుకున్న పెళ్లికి వెంకట్రావు గారు కూడా ఒప్పుకున్నారు. మధులత అమ్మాయి రూపంలోనే కాదు, గుణంలో కూడా చాలా మంచిదని శ్రీలక్ష్మి గారు ముచ్చటగా అనుకున్నారు. తెల్లారి పొద్దున్నే పూజలు చేసేయడం, ఇంట్లో ప్రతి గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటికి కొత్త వెలుగులు తీసుకువచ్చింది మధులత. తన భార్య ఉన్నప్పుడు ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉండేదో అలాగే ఉంది అని శ్రీకాంత్ వర్మ అనుకుంటూ తమ్ముడు జీవితమైనా మంచిగా మారింది, అంతే చాలనుకున్నాడు. ఇక వంట విషయంలో, ప్రతి విషయంలో, ఇంటి విషయంలో బాధ్యతలు తీసుకుంది మధులత. వాళ్ళమ్మ సబితకు ఫోన్ చేస్తే నేను తర్వాత మాట్లాడుతాను, వీలు చూసుకొని వస్తాము, ఇక్కడకు ధీరజ్ గారు వాళ్ళ భార్య బిడ్డతో వచ్చారు అని చెప్పడంతో మధులత సంతోషపడింది. సరే అమ్మ అంటూ తన చెల్లెల గురించి అడిగింది. అన్ని విషయాలు చెప్పారు సబిత. సరోజ ఫోన్ మాట్లాడుతూ ఉంది. అప్పుడే నిద్ర లేచి వచ్చిన రాగిని అత్తగారు మాటలు వింటూ ఉంది. ఆమె ఒకలాగా బాధపడుతూ గొంతు భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ధీరజ్ గారికి తనకు జరిగిన యాక్సిడెంట్ వల్ల దానికి బాధగా ఉన్నట్టుంది పాపం అని సరోజ గారు మాట్లాడుతూ అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు, భగవంతుడు ఒక రకంగా మన అందరున్నాడంటూ బాధపడుతూ మాట్లాడుతున్న సరోజ గారి మాటలు విన్న రాగిని సవతి తల్లి బాధలు అన్నీ తనకు తెలుసు. తన స్నేహితురాలి ద్వారా కూడా అన్ని విషయాలు తెలుసు. కానీ ఈవిడ తల్లి కన్నా ఎక్కువగా చూస్తున్నట్లే అనుకుంది ముచ్చటగా. ఉదయాన్నే బయటకు గుడికి వెళ్దామని బయలుదేరి ధీరజ్ తన భార్య బిడ్డలతో తల్లితో బయలుదేరాడు. కారు ఎక్కుతున్నప్పుడు ఒక్కసారిగా నివ్వరపోయి చూశారు సరోజ గారు. ధీరజ్ అటువైపు చూసి చిత్రంగా పెట్టాడు ముఖం. రాగినికి అర్థం కాక ఆ వైపుకు చూస్తే అక్కడున్న పారిజాతపు చెట్టు పువ్వులు విరిసి అందంగా కనిపించి రావడమే
భగవంతుడికి మాలలు కట్టి కూడా పూజ గదిలో వేశారు. అందంగా ఉన్నాయి. ఏమిటి, నిన్నే కదా పచ్చగా నిగనిగలాడుతూ పువ్వులు పూసి ఉంది, ఇంతలోనే ఇలా ఎలా మాడిపోయింది నల్లగా అనెంతో బాధపడింది రాగిని. అక్కడున్న చుక్కాలు వచ్చింది. ఏంటమ్మగారు, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్లు ఇదేమిటి ఇలా జరిగింది? అసలు ఈ అమ్మగారిని వెంట పెట్టుకొస్తుంటే బాబుగారికి అందరికీ యాక్సిడెంట్ అయ్యింది. భగవంతుడు మీ పూజల వల్ల మెచ్చి వీళ్ళ ప్రాణాలు దక్కించాడు అనుకుంటే రావడమే ఈ విధంగా చెట్టు మాడి మసైపోయింది. ఎప్పుడో మీ అత్తగారి కాలంలో చెట్టు అది. ఈరోజు ఇలా అయ్యో అంటూ బాధపడింది చుక్కాలు. ధీరజ్ కోపంగా చుక్కాలి వైపు చూస్తుంటే సరోజ మాట్లాడుతూ, అటువంటి మూఢనమ్మకాలు మాకేమీ లేవు, ఎక్కువగా మాట్లాడకు, హద్దుల్లో ఉండాలని తెలీదా అని చెబుతూ చిన్నప్పటి నుంచి ధీరజ్ని పెంచింది కూడా. అందువల్లే ఆమెకు ధీరజ్ మీద ప్రేమ ఉండి అలా అనుకోకుండా ఉంటుంది. బాధపడొద్దమ్మా అని చెప్పింది రాగినితో సరోజ. ధీరజ్ రాగిని వైపు చూస్తూ, అమ్మ అర్థం చేసుకున్నప్పుడు, నేను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు అన్నట్లు తన ప్రేమ నిన్న చూపులతో ఆమెను ప్రేమతో తడిమాడు. ఏమీ తెలియని బోసి నవ్వుల పాపాయి భగవంతుని రూపంలో కిలకిలా నవ్వుతూ అందంగా చూస్తూ ఉంది. కారులో షికారు అంటే ఎంత ఇష్టమో పాపాయికి అని అర్థమైంది. ముచ్చట పడిపోయారు. సరోజ గారు పినతల్లి అయినా ఎప్పుడూ నన్ను అలా చూడలేదు, ఎంతో ప్రేమగా చూసేది మా పిన్ని అని చెప్పిన ధీరజ్ మాటలు ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే నిజమే అని అనిపించింది. గుడికి వెళ్ళారు. గుడిలో పంతులు గారికి పరిచయం చేసి కొడుకు కోడలు మనవరాలు అని చెబుతుంటే అతను ఆశ్చర్యపోయారు. అసలు పెళ్ళెప్పుడు జరిగిందో కూడా తెలియదు కదా, బిడ్డ కూడా పుట్టేసిందా అంటూ నవ్వుతున్న పూజారి వైపు చూసి బోసి నవ్వులు అందంగా నవ్వింది పాపాయి. వారిద్దరూ ప్రేమించుకున్నారు, అందువల్ల వివాహం సింపుల్గా చేసుకున్నాడు, మీరు మాత్రం చక్కగా దీవిస్తూ అక్షింతలు వేయండి చాలు అని చెప్పింది సరోజ. రాగిని పాపాయి కన్నం తినిపిస్తూ ఉంది. బోసి నవ్వులు నవ్వుతూ ఎంతో చక్కగా పాపాయి ఇప్పుడు ఒళ్ళు చేసి చాలా ముద్దుగా ఉంది. రాగిని ఆశ్చర్యపోతూ తను ఇంత పెద్ద భవంతిలో ధీరజ్కి భార్యగా, ఈ ఇంటికి ఒక ఇల్లాలుగా తన జీవితం మొదట అనుకున్న విధంగా మారుతుందని కలలో కూడా అనుకోలేదు. ఒకప్పుడు కలలు కన్న మాట నిజమే, కానీ తన జీవితం తారుమారు అయినా తన కలలు కలలైపోయి తర్వాత ఎటుపోతుందో తన జీవితం. చివరికి చావే శరణ్యం అనుకుంది. దిక్కు తెలియని పక్షిల దారి తెలియనట్లు ఎటు తిరిగినా మళ్ళీ ధీరజ్ పాదాల దగ్గరకు వచ్చి చేరింది. కానీ పాప మూలంగానే బతికింది. తన కడుపున ఒక బిడ్డ ఆ విధంగా ఉద్భవించకపోతే తనసలు బతికేదే కాదు. ఇన్నాళ్ళు అదే పాప అదృష్టరేఖతో దేవాలయం లాంటి ఇటువంటి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంతవరకు తను కోరుకున్నది ఏమీ లేదు. ఇప్పుడు తన భర్త, బిడ్డ, తన అత్తవారిలు ఆనందంగా ఉండడం చాలు. దేవత లాంటి అత్తగారికి సేవ చేస్తూ భర్త బిడ్డలను చూసుకుంటూ హాయిగా జీవిస్తుంది అనుకుంటున్న రాగినికి భర్త రాత్రి తనతో జరిపిన ప్రేమ కలాపాలు గుర్తుకు వచ్చి సిగ్గుతో ఆమె బుగ్గలు తెలియకుండానే ఎర్రబడ్డాయి. ధీరజ్ రాత్రి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇది మన ఇల్లు, ఇది నా పట్టు పాన్పు, ఈ పాన్పు మీద ఒంటరిగా పడుకున్న ప్రతిసారి నేను ప్రేమించాక నిన్నే తలుచుకుంటూ నీతో ఎన్నోసార్లు కలిశాను తెలుసా అంటూ ఉన్న ధీరజ్ ముఖం వైపు చూసి సిగ్గుతో వాలిపోయింది. ఎంత ప్రేమ, ఎంత అనురాగం, అసలు తప్పు లేకుండా అనుమానించింది. భార్యలను హింసించే ఎంతరో భర్తల గురించి తను విన్నది, కానీ తన జీవితంలో నిజంగా మచ్చ ఏర్పడినా కూడా కళ్ళ ముందది కనిపిస్తున్న మాట వరసకైనా ఆ విషయం గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడు గుర్తు తెచ్చుకోవద్దని చెప్పారు. సబిత వచ్చి అన్నం ఇలా తినిపించాలి, చక్కగా ఇలా కలిపి పెడితే తింటుంది పాపాయి అంటుంటే మీరు కలిపినట్లు కలిపితే పాప నిజంగా చక్కగా తిందమ్మా అంటూ నవ్వింది రాగిని. సరోజ నిజంగా సబిత వైపు చూస్తూ నీలాంటి స్నేహితురాలు ఇలా మాకు తోడుగా ఉండడం చాలా ఆనందంగా ఉందని అంటూ ఉంటే మేము మీ దగ్గర ఇలా ఉండడానికి అసలు అర్హత ఏముంది? ఏదో వంట చేస్తూ అందరి కొడ్డిస్తూ ఈ పనైనా చేస్తున్నాను అన్న ఆలోచనతో మాత్రమే ఉండగలుగుతున్నాను. బాధ్యత చూస్తే ఈ విధంగా పెళ్లి చేసుకుని వెళ్ళింది. చిన్నమ్మాయి విషయంలో మీరే పట్టించుకుంటున్నారు అని అంటున్న సబిత వైపు చూస్తూ నువ్వు నా స్నేహితురాలివి అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావే, ఆస్తిపరంగా ఎవరు ఎలా ఉన్నా కూడా స్నేహంలో ఒకటే అవుతారు అంటూ నవ్వుతున్నా సరోజ వైపు చూసి ఇంతవరకు నీలాంటి మంచి మనిషిని ఎక్కడా చూడలేదు అని అనుకుంటూ ఉంది సబిత. అసలు ధీరజ్ని రాగిని చంపించాలనుకుంది ఎవరు? మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారో.
సరోజ అప్పటికే వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటున్న రాగిని నిజంగా చాలా మంచి మనసున్నవారు అత్తయ్య గారని అంటూ ముచ్చటపడింది రాగిని. నువ్వు కూడా భోంచేసే రాగిని అంటూ పిలుస్తున్న అత్తగారి మాటకు నేను తర్వాత తింటాను మీ అబ్బాయి గారు వచ్చాక అన్నది రాగిని. లేదు తిను సబిత అన్నం పెట్టేశాయి వాడొచ్చేలోకి లేట్ అవుతుంది నేను వస్తున్నాను అందరం కలిసి తిందామని చెప్పింది సరోజ. పాపకు అన్నం తినిపించి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. పాప వెంటనే నిద్రలోకి జారిపోయింది. ముగ్గురికి భోజనాలు వడ్డించింది సబిత. భోజనం ముందు కూర్చోబోతూ భర్తకు ఫోన్ చేసింది రాగిని. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం అర్థం కావడం లేదు. వస్తే బాగుండేది, అందరం కలిసి భోజనం చేస్తే బాగుండేది అనుకుంటూ రాగిని అన్నం దగ్గర కూర్చుంది. ఇంతలో ఫోన్ వచ్చింది. సబిత సరోజ ఇద్దరు భోజనం చేస్తుంటే తను ఇంకా భోజనం దగ్గర కూర్చోలేదు. ఫోన్ లిఫ్ట్ చేసింది రాగిని. ఫోన్ వింటున్న రాగిని మారు మాట్లాడకుండా ఉంది. ఎవరు రాగిని అన్నది సరోజ. ఏమో తెలీదు, ఎవరి కోసమో అడుగుతున్నారు, రాంగ్ నెంబర్లా అర్థం కావడం లేదు అత్తయ్య అన్నది రాగిని. సరే వచ్చి భోంచేయి అంటూ ఉన్న సరోజ మాటలకు ఇప్పుడే వస్తాను కడుపులో ఏదో వికారంగా ఉంది అంటూ లోపలికి వెళ్ళింది రాగిని. వాంతి చేసుకుంది. ఆహారం అరగలేదు. పొద్దున్న తిన్నది కూడా తనకేదోలా అనిపించింది. సబిత ఏమైంది వాంతి అయిందా ఏమిటి అంటూ ఉంటే అవునా ఆంటీ అని చెప్పింది. నాకు అన్నం వద్దు అని పాపాయి దగ్గరికి వచ్చింది రాగిని. పాపకు నోటి వెంట నురుగు వస్తూ ఉంది. ఏమిటిది అనుకున్న రాగిని పాప మూతి తుడిచి పాపను చిన్నగా గిచ్చింది. పాపలో ఉలుకు పలుకు లేదు. భయంగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మళ్ళీ తర్వాత గిచ్చితే ఏడుస్తూ ఉంది. పాప ఏడుస్తుంది. నేను కాసేపు లాన్లో ఆడిస్తాను తర్వాత తింటాను అత్తయ్య అంటూ కిందకెళ్ళింది. ఫోన్ తీసుకొని లాన్లోకి వెళ్ళి పైకి చూసింది. ఎవరూ బయట కనిపించలేదు. అంతే పాపని తీసుకొని అక్కడ గేటు తీసి ఉండడంతో బయటకెళ్ళి ఎదురుగా వస్తున్న ఆటోని ఆపమని వెళ్ళిపోయింది. రాగిని ఏడుస్తూ ఉంది. పాపని అటు ఇటు కదుపుతూ ఉంది. అయినా కూడా ఒక్కొక్కసారి కళ్ళు తెరుస్తూ మూసేస్తూ ఉంది. భర్తకు ఫోన్ చేస్తే తీయడం లేదు. ఇందాకడ ఫోన్ చేసింది ఎవరో తెలీదు. ఎందుకో నువ్వు వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపో, నీకు పెట్టినది ఏదీ తినవద్దు, పాపకు కూడా పెట్టవద్దు, ఇలా చెప్పినట్లు ఎవరితో చెప్పవద్దు, జాగ్రత్త అని చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. తనకు అనుకోకుండా వాంతవడం, పాప నోటి వెంట నురగలు రావడం అర్థమయ్యేసరికి ఏమీ తెలియకుండా బయటకు వెళ్ళిపో అన్న మాటలు చెవులో మారుమోగినట్లు అనిపించి వెంటనే బయటకు వచ్చేసింది. ఏడుస్తూ ఉంది రాగిని. దగ్గరే ఉన్న పిల్లల హాస్పిటల్కి తీసుకువెళ్ళింది రాగిని. సౌమిత్ ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు అది ఎలా తప్పించుకుంది? దాన్ని వెంటాడి చంపమని చెప్పాను కదా, బెదిరించి బయటకు రప్పించి తల్లి బిడ్డలు ఇద్దరిని కూడా హతమార్చమని చెబితే చేసిన పని ఏమిటి అని అడుగుతున్న సౌమిత్ మాటలకు సడన్గా ఇలా జరిగిపోయింది అంటూ ఉండగానే సౌమిత్ మెడ మీద బలంగా దెబ్బ పడింది. స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే కాళ్ళు చేతులు కట్టేసి ఒక చైర్లో కూర్చోబెట్టి తాడుతో కట్టి ఆ రూమ్ని లాక్ చేసి బయటకు వచ్చేశారు శివ శ్రీను ఇద్దరు. సరోజ ఫోన్ చేస్తూ పొద్దున్నుండి ధీరజ్కి ఫోన్ చేస్తుంటే తీయడం లేదు. ఇప్పుడు రాగిని ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. బిడ్డను తీసుకొని ఫోన్ కూడా తీయడం లేదు. ఇద్దరు కూడా ఏమైంది, ఫోన్ రింగ్ అవుతూ ఉంది అని చెబుతున్న సరోజ కంగారుకి ఏం కాదు, ఒకవేళ రాగినికి ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే మాట్లాడడానికి వెళ్ళిందేమో, అంత భయపడకు సరోజ అని చెబుతున్న సబిత మాటలకు లేదు నాకేదో భయంగా అనిపిస్తుంది అంటూ ఉంది సరోజ. పాపకు ఫుడ్ పాయిజన్ అయిందని 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి, తర్వాత కానీ ఏమీ చెప్పలేము అని డాక్టర్లు చెప్పడంతో ధీరజ్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. ఏమండి ఒకసారి ఫోన్ తీయండి, పాప పరిస్థితి బాగోలేదు, నాకేం అర్థం కావడం లేదు, ఫోన్ చేసేవరో ఇంటి నుండి వెళ్ళమన్నారు, ఈలోపు ఇలా జరిగింది అనుకుంటున్న రాగిని భగవంతుని తలుచుకుంటూ ఉంది. ఎందుకు స్వామి నా జీవితంతో ఇన్నిసార్లు ఆడుకుంటున్నావు, నా జీవితాన్ని చిన్న భిన్నం చేశారు, ఎవరూ తెలియదు, ఈ బిడ్డ ఎవరికి పుట్టిందో కూడా తెలియదు, కానీ బిడ్డ మీద మమకారం ఏర్పడింది. ఇంతలో భగవంతుడు లాంటి ప్రేమించిన ధీరజ్ని భర్తగా చేశావు, మళ్ళీ ఏమిటి ఇదంతా అని అనుకుంటూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోయింది రాగిని. తర్వాత ఏం జరిగింది, అసలు ఎవరు ఇవన్నీ చేస్తుందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.